तस्वीर जो आ रही है ये बताया जा रहा है इस वक्त की तस्वीर है मुंबई में दाखिल होने की कोशिश कर रहा है काफिला। देखिए सर, भीड़ देखिए सर, हजारों की भीड़ है, देख रहे हैं हजारों गाड़ियां हैं, लोग नजर आ रहे हैं आपको, ये मुंबई की तरफ कूच कर रहे हैं औरंगाबाद से संभाजी नगर से। भीड़ देखिए सर। జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాకిస్తానీయులందరికీ భారత్ వీసాలు రద్దు చేసింది. వీసాపై భారతదేశానికి వచ్చిన పాకిస్తానీయులందరూ ఏప్రిల్ 27 నాటికి దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. మెడికల్ వీసా ఉన్నవారికి మాత్రమే 2 రోజుల సడలింపు ఇచ్చింది. వారి వీసాలు ఏప్రిల్ 29న రద్దవుతాయి. ఈ నేపథ్యంలో వేలాది మంది ముస్లింలు గుంపుగా ఓ రైల్వే స్టేషన్లోకి పరుగున వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు వీరంతా పాకిస్తాన్కు తిరిగి పారిపోతారు అనేది ప్రచారం. అయితే సజగ్ టీం పరిశోధనలో ఈ ప్రచారం అబద్ధమని తేలింది. एक और तस्वीर जो आ रही है ये बताया जा रहा है इस वक्त की तस्वीर है मुंबई में दाखिल होने की कोशिश कर रहा है काफिला। देखिए सर, भीड़ देखिए सर, हजारों की भीड़ है, देख रहे हैं हजारों गाड़ियां हैं, लोग नजर आ रहे हैं आपको, ये मुंबई की तरफ कूच कर रहे हैं औरंगाबाद से संभाजी नगर से। भीड़ देखिए सर। శివన్య శర్మ అనే ఎక్స్ అకౌంట్ నుంచి ఈ వీడియో షేర్ చేసి మోదీజీ ఆదేశాల తర్వాత భారత్ నుంచి పాకిస్తానీలు పారిపోతున్నారు, మర్యాదగా వెళ్లని వారిని కొట్టండి, మన ప్రజల్ని చంపిన వారు బ్రతికి ఉండకూడదు, మోదీజీ మంచితనంతో చంపమని ఆదేశించలేదు, కేవలం 48 గంటల్లో భారత్ విడిచి వెళ్లమని మాత్రమే ఆదేశించారు అని రాసుకొచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలతోనే ఈ వీడియోను బీజేపీ సీనియర్ కార్యకర్త ప్రమోద్ కశ్యప్ ఘజియాబాద్ యూపీ రేణు యాదవ్ అనే ఎక్స్ అకౌంట్ల నుంచి కూడా షేర్ చేశారు. ఈ వైరల్ వీడియో వెనుకున్న నిజానిజాలను తెలుసుకోవడానికి మేం ప్రయత్నించాం. ఇంటర్నెట్లో సంబంధిత కీవర్డ్స్ తో సెర్చ్ చేస్తే కొన్ని న్యూస్ ఆర్టికల్స్ కనిపించాయి. స్పేస్ వీసాపై ఉన్న పాకిస్తాన్ పౌరులు 48 గంటల్లో భారత్ విడిచి వెళ్లాలని ఏప్రిల్ 23న ఇండియన్ గవర్నమెంట్ నోటీసు జారీ చేసిందని ఆ న్యూస్ ఆర్టికల్స్ సారాంశం. ఇక వైరల్ అవుతున్న వీడియోలోని కీ ఫ్రేమ్లను తీసుకుని గూగుల్ లెన్స్ సహాయంతో సెర్చ్ చేశాం. ఈ సెర్చ్ లో కొన్ని లింకులు కనిపించాయి. వైరల్ అవుతున్న ఈ వీడియో పహల్గాం ఉగ్రదాడికి కంటే ముందే ఇంటర్నెట్ లో ఉందని ఈ లింకులన్నిటినీ పరిశీలించిన తర్వాత తెలిసింది. పాత వీడియోని పహల్గాం దాడికి లింకు పెట్టి తప్పుడు ప్రచారంతో వైరల్ చేస్తున్నారు. మరి ఈ వీడియో ఎప్పటిది, ఎక్కడిది అని తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈ క్రమంలో రిహ్లత్ అస్రా ఇలా అల్ జన్నా అనే యూట్యూబ్ ఛానల్లో ఇదే వీడియో మాకు కనిపించింది. దీనిని ఈ ఏడాది ఏప్రిల్ 13న అప్లోడ్ చేశారు. అల్లా దర్బార్లో అన్ని దొరుకుతాయి, మన నిజమైన జ్ఞాపకాలు, ప్రార్థనలకు కాస్త సమయం పడుతుంది అంతే అనే అర్థం వచ్చేలా హిందీని ఇంగ్లీష్ లెటర్స్ తో టైటిల్ గా రాశారు. అయితే ఈ విజువల్స్ ఎక్కడివి, వారంతా ఎక్కడికి వెళ్తున్నారు వంటి ఎలాంటి సమాచారం ఈ వీడియోలో ఇవ్వలేదు. కాకపోతే ఇక్కడొక విషయం స్పష్టమవుతోంది. పాకిస్తాన్ పౌరులు భారతదేశం విడిచి వెళ్లాలని ఏప్రిల్ 23న ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ ఈ వీడియో ఏప్రిల్ 13న అప్లోడ్ అయింది. అంతేకాకుండా అవిజిత్ మలకర్ అనే ఫేస్బుక్ పేజీలో ఈ వీడియో ఫిబ్రవరి 18న పోస్ట్ చేశారు. కాబట్టి ఇది ఖచ్చితంగా పాత వీడియో. దీన్ని ప్రస్తుత పరిస్థితులకు ఆపాదించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు.